బాపట్ల నియోజకవర్గంలోని అడవి గ్రామం చీరాల వాడరేవు తీర ప్రాంతంలో వి రిసార్ట్స్ లో వాటర్ గేమ్స్ ను సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల్కొండేలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వి రిసార్ట్స్ అధునాతనంగా నిర్మించి పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుందని, నూతనంగా వాటర్ స్పోర్ట్స్ ను నిర్మించడం పర్యాటకుల్ని ఆహ్లాదపరిచే విధంగా ఉన్నాయని, బాపట్ల చీరాల ప్రాంతాల్లో ఈ వి రిసార్ట్స్ ఉండటం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మంత్రి గారు హోటల్స్ యొక్క వాటర్ పార్క్ని ఈ విధంగా వాటర్ పార్క్ మరి గౌరవనీయులు శాసనంగా దీన్ని కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. దీన్ని మరి ముఖ్యమంత్రి గారు అలానే శాసనసభ సభ్యులు అందరూ కూడా చూస్తూ తిలకిస్తూ ఉన్నారు. ఇది నరేంద్ర వర్మ ఇప్పుడు మంత్రి గారు అలానే బాపట్ల శాసనసభ సభ్యులు అలానే దాని కింద ఉన్న వాళ్ళందరూ కూడా సందీప్ మరి చీరాల బాపట్ల అభివృద్ధి గురించి వారు మాటలు చెప్తారని మినిస్టర్ గారు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని గమనించాం. వి రిసార్ట్స్ పేరుతో ఇప్పటికే అధునాతనమైనటువంటి రిసార్ట్స్ని ఇక్కడ నిర్మించి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా వాటర్ స్పోర్ట్స్, నేను ప్రత్యేకించి అడిగిన మాట రెండు. ఒకటి, ఇవి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఉన్నటువంటి స్పోర్ట్స్ అనేటువంటి మాట వారు చెప్పారు. రెండవది, ప్రధానంగా సంపూర్ణమైనటువంటి భద్రతా ప్రమాణాలతోటి దీన్ని నిర్వహిస్తామనేటువంటి మాట చెప్పారు. ఒకటి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించడం, వచ్చిన కుటుంబాల తాలూకు పిల్లల్ని ఈ వాటర్ స్పోర్ట్స్ ద్వారా బాగా ఆనందింపజేయటం, వీటన్నిటికంటే ముఖ్యమైన భద్రతా ప్రమాణాలు. ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాటి గురించి కూడా అడగటం జరిగింది. వారు సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు కూడా చెప్పారు. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అటు చీరాలకు కానీ ఇటు బాపట్లకు కానీ చాలా ఉపయోగపడేటువంటి రిసార్ట్స్గా రూపాంతరం చెందిందనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈ వాటర్ స్పోర్ట్స్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేలాగా నన్ను భాగస్వామ్యం చేసినందుకు వి రిసార్ట్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పూర్తిగా పర్యాటక రంగం అడుగంటిపోయినటువంటి పరిస్థితులు, పుట్టుపడినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడానికి అన్ని రకాలుగా సమాహితమైనటువంటి సందర్భంలో కేవలం ప్రభుత్వ పరంగా మాత్రమే కాకుండా ఏదైతే మనం పీపీపీ మోడ్ అంటున్నామో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, దాంట్లో భాగంగా ఇవాళ ప్రైవేట్ రంగానికి చెందినటువంటి సందీప్ గారు, వారి కుటుంబ సభ్యులు ఇంత చక్కటి రిసార్ట్స్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా
తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి పర్యాటకులు అటు చీరాల కానీ ఇటు ఇక్కడ బాపట్లలో కానీ ఉన్నటువంటి రిసార్ట్స్ని బాగా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వరం ఏంటంటే రమారమి 974 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి సముద్ర తీరం. ఈ సముద్ర తీరం పొడవునా కూడా మనం అనేక రకాల పర్యాటక అంశాలని మనం ప్రారంభించవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అటువంటి నేపథ్యంలో బాపట్లలో ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రిసార్ట్స్ మరింత శోభను చేకూరుస్తున్నాయనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది, నిన్ననే గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు వారు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ సూర్యలంక బీచ్కి పూర్తిగా రమారమి 97 కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చడానికి ఆమోదం తెలిపినటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడున్నటువంటి సూర్యలంక బీచ్ని మరింత అధునాతనంగా తయారు చేసి దాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా తయారు చేయడానికి మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు పర్యావరణ విద్య, పరిశుభ్రత, బీచ్లో పూర్తిగా ఎవరైతే స్నానాలు చేయాలనుకుంటారో అక్కడ వారు పరిశుభ్రంగా ఉంచే విధంగాను, ఇక్కడ చెత్త చెదారం చేరకుండా చూసే విధంగాను, ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ మరో పక్కన పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నాం. దాని ద్వారా చాలామందికి ఉపాధి కూడా లభిస్తుంది.